మన తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది ప్రధానమైనటువంటి పంట. మన వరి రైతాంగము సన్నగింజ రకాలు, అతి సన్నగింజ రకాలు మరియు ఈ దొడ్డు గింజ రకాలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ నేలల ఎంపిక, మంచి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా పంట దశలో సమగ్ర యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలతో పాటుగా వరి రకాల ఎంపిక అనేది చాలా ప్రధానమైనది. వ్యవసాయ శాఖ, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ మార్కెట్ ప్రాముఖ్యత ఉన్నటువంటి రకాలని వేసుకోవాలని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ సన్నగింజ రకాలకి ఏవైతే తక్కువ నూక శాతం, తక్కువ పొట్ట తెలుపు ఉన్నటువంటి రకాలకి ఈ బోనస్ అనేది ప్రకటించడంతో అంటే ఒక క్వింటా వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించడంతో రైతాంగం కూడా ఈ సన్నగింజ రకాలకి మొగ్గు చూపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 7 రకాలు చూసుకున్నట్లయితే గనక దీర్ఘకాలిక రకాలు. వాటిలో ఈ బీపీటీ 5204 దీన్నే శాంబా మసూరి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది రైతులు బోరుబావులు, నీటిపారుదల ప్రాజెక్ట్స్ కింద, చెరువుల కింద ఈ దీర్ఘకాలిక బీపీటీ 5204 అనే రకానికి సంబంధించినటువంటి నార్లు పోసుకోవడం జరిగింది. 140-140 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఈ రకము ఒక పడిపోని గుణం వల్ల కావచ్చు, దీనికి ఉన్నటువంటి మంచి మిల్లింగ్ క్వాలిటీ, అదేవిధంగా మంచి అన్న నాణ్యత వల్ల ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ రకాన్ని సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రకాన్ని సాగు చేసినప్పుడు రైతాంగము తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకాలు కొన్ని సంవత్సరాల పాటు మనము దాన్ని సాగు చేయడం వల్ల దీనిలో చీడపీడలు మరియు తెగుళ్లను తట్టుకునేటువంటి శక్తి, సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల పంటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకాన్ని సాధారణంగా మనం మే చివరి వారం నుండి జూన్ 15 వరకు మాత్రమే నార్లు పోసుకోవాలి. అయితే కొంతమంది రైతాంగం ఇప్పటికి గూడా ఈ దీర్ఘకాలిక నార్లు పోసుకోవడం జరుగుతుంది. అలా పోసుకోవడం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మండలం, అదేవిధంగా మనకి మధ్య తెలంగాణ మండలాల్లో ఈ ఉల్లికోడు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా ఈ దీర్ఘకాలిక రకాలకు బదులుగా మధ్యకాలిక రకాలు గానీ, లేదంటే స్వల్పకాలిక రకాలని వేసుకోవాలని సూచించడం జరుగుతుంది. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే గనక ఈ బీపీటీ 5204లో ఎకరానికి సుమారుగా మనకి 26-28 క్వింటాల దిగుబడినిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి WGL-44 దీన్నే సిద్ధి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఇది మధ్యస్థ సన్నగింజను కలిగి ఉంటుంది. దీని యొక్క పంట కాలము 140-145 రోజులు. ఇది కొంతవరకి ఉల్లికొడును మరియు అగ్గి తెగుల్ని కూడా తట్టుకునే రకంగా తీసుకోవచ్చు. అయితే ఈ రకాన్ని సాగు చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిఫారసు చేసిన దానికంటే కూడా ఎక్కువ నత్రజని ఎరువులు వాడినప్పుడు ఈ రకం పంట ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉన్నది. మనకు ఎకరానికి నేల యొక్క సారవంతతను బట్టి సుమారుగా మనకు 26-30 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ 7 రకాలలో ఈ మధ్యకాలిక రకాల యొక్క కాలపరిమితి చూసుకున్నట్లయితే గనక 130-130 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. దీనిలో కేఎన్ఎం 7715 ఇది కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలకి సిద్ధంగా ఉన్నటువంటి రకం. దీని యొక్క పంట కాలము 135 రోజులు. అదేవిధంగా దీని యొక్క కాండం అనేది గట్టిగా ఉండడం వల్ల పంట అనేది చేను మీద పడిపోదు. తర్వాత ఎక్కువ యూరియా ఏసినప్పుడు కొంతవరకి పడిపోయే అవకాశం ఉంటది. కావున అంటే సిఫారసు చేసిన మేరకే మనము యూరియాని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇది సుడిదోమని, అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. తర్వాత ఈ రకానికి మంచి మిల్లింగ్ క్వాలిటీ అంటే మనము 100 కిలోల వడ్లను ఆడించినప్పుడు సుమారుగా 65 కిలోల నిండు బియ్యాన్నిస్తుంది. అందువల్ల ఈ రకం ఇప్పుడు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నటువంటి రకంగా దీన్ని తీసుకోవచ్చు. తర్వాత దీని యొక్క అన్నం నాణ్యత బాగుంటుంది. మనం అన్నం వండిన తర్వాత కూడా విడివిడిగా తర్వాత రుచిగా కూడా ఉంటుంది. అందువల్ల కన్జ్యూమర్స్ కూడా ఈ రకానికి ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంది. ఈ మధ్యకాలిక రకాల్లో ఈ రకంతో పాటుగా 2 ప్రైవేట్ రకాలు కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా వీటిలో హెచ్ఎంటీ సోనా, తర్వాత జై శ్రీరామ్ వంటి రకాలు. అయితే హెచ్ఎంటీ సోనా రకం వచ్చేసి మనకి దీని యొక్క పంట కాలం కూడా 130-130 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా జై శ్రీరామ్ కూడా 130-130 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. కాకపోతే ఈ రకాలు ఏ తెగుళ్ళను గానీ, చీడపీడలను గానీ తట్టుకోవు. అందువల్ల పంటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగినటువంటి
సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి ఈ 2 రకాలు గూడా సుమారుగా 20-25 క్వింటాల దిగుబడినిచ్చే రకాలుగా వీటిని తీసుకోవచ్చు. అయితే పంట యొక్క దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ, ముఖ్యంగా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడం వల్ల ఈ రకాల్ని రైతాంగం ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. తర్వాత స్వల్పకాలిక రకాలు. స్వల్పకాలిక రకాల యొక్క పంట కాలం చూసినప్పుడు మనకి 120-120 పంట కాలం కలిగి ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి డెవలప్ చేసినటువంటి 2 రకాలు తెలంగాణ సోనా, తర్వాత కేఎన్ఎం 1638. ముందుగా మనము ఈ తెలంగాణ సోనా అంటే ఇది ఆర్ఎన్ఆర్ 1508. ఇది రాజేంద్ర నగర్ వరి పరిశోధన విభాగం నుంచి రూపొందించబడినటువంటి రకము. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి రకం. అంటే ఎప్పుడైతే ఈ రకం యొక్క మనం రైస్‌ని వండుకొని తిన్నప్పుడు ఏందంటే, మన శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సో, అందువల్ల ఇది షుగర్ పేషెంట్స్‌కి షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని నిర్ధారణకి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్షణాలు తీసుకున్నప్పుడు, ఈ రకము యాసంగిలో అదేవిధంగా వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి అంటే అతి సన్న గింజ రకంగా దీన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసుకోవడానికి అనువైన రకం గనక మనం పచ్చరొట్ట పంటలైనటువంటి జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి మనం పంటలు పెంచుకొని మన భూసారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకము అగ్గి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకం యొక్క గింజలు బీపీటీ 5204 కంటే కూడా సన్నంగా ఉండడం వల్ల మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నటువంటి రకాలుగా తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రకానికి కూడా మనం 100 కిలోల వడ్లను మనం మరాడించినప్పుడు అంటే మిల్లింగ్ చేసినప్పుడు సుమారుగా మనకి 65% పైగా నిండు బియ్యాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ రకానికి అటు ఫార్మర్స్‌కి, తర్వాత ఇటు మిల్లర్స్‌కి, తర్వాత వినియోగదారులకు గూడా మంచి రకంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రకాన్ని సాగు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకాన్ని మనము జూన్‌లో కాకుండా జూలై మొదటి వారంలో మాత్రమే నార్లు పోసుకోవాలి. ముందుగా నార్లు పోసుకుంటే గనక దానికి కాల పరిమితి పెరిగిద్ది. అదేవిధంగా పంట అనేది ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రకంలో మనకి మొగిపూరు సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. సో, అందువల్ల పంటను గమనించుకుంటూ తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతము మనకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున బెట్ట పరిస్థితులలో ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కంకినల్లికి సంబంధించినటువంటి మందులను మనము సిఫారసు మేరకి ఈ స్పైరోమెస్ఫిన్ గాని, అదేవిధంగా ప్రాపికోనజోల్ వంటి మందులు మనం వాడినప్పుడు గింజమచ్చ తెగులును, అదేవిధంగా కంకినల్లిని గూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకానికి నిద్రావస్థ అనేది మనకి 15 రోజుల వరకి ఉంటుంది కనుక, మనం వానాకాలంలో పండించినటువంటి ఆ పంటని మనం విత్తనాలుగా వాడుకోవాలంటే, మొలక శాతాన్ని పరీక్షించుకొని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కేఎన్ఎం 1638 అనే రకాన్ని కూనారం వరి 2 పేరుతోని రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క పంట కాలము 120-120 పంట కాలం కలిగి ఉంటుంది. అదే విధంగా మధ్యస్థ సన్నగింజను కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకి ఉల్లికొడును మరియు అగ్గి తెగుల్ని కూడా తట్టుకుంటుంది. నేల యొక్క సారవంతతను బట్టి ఎకరానికి సుమారుగా 28-32 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ ఉత్తర తెలంగాణ మండలం, అదేవిధంగా మధ్య తెలంగాణ మండలాల్లో ఎప్పుడైతే లేట్‌గా నార్లు పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఈ కేఎన్ఎం 1638 వేసుకుంటే గనక మంచిది. ఎందుకంటే ఇది ఉల్లికొడును సమర్థవంతంగా తట్టుకుంటుంది గనక ఈ రకాన్ని సిఫారసు చేసుకోవచ్చు. ఈ 7 రకాలు సన్న గింజ రకాలు, అతి సన్న గింజ రకాలు. వీటిని చూసుకున్నట్లయితే గనక శాంబ మషూరి, సిద్ధి, 2 ప్రైవేట్ రకాలైనటువంటి హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, తర్వాత విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి కేఎన్ఎం 7715, అదేవిధంగా 2 స్వల్పకాలిక సన్నగింజ రకాలైనటువంటి తెలంగాణ సోనా, కేఎన్ఎం 1638. ఈ రకాలు వేసుకున్నట్లయితే గనక మనకి ప్రభుత్వం నుంచి బోనస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకాల వైపు చాలామంది రైతులు మొగ్గు చూపడం జరుగుతుంది. ప్రస్తుతము ఈ దీర్ఘకాలిక రకాలైనటువంటి మనకు బీపీటీ 5204, సిద్ధి ఈ రకాలు ఆల్రెడీ నార్లు పోసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము స్వల్పకాలిక రకాలైనటువంటి ఈ తెలంగాణ సోనా గాని, అదేవిధంగా ఈ కేఎన్ఎం 1638 వంటి రకాలను మనము నార్లు పోసుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.